హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేశ్వరరెడ్డి అదృశ్యమయ్యారు. క్రిస్మస్ బందోబస్తు అంటూ ఇంట్లో చెప్పి వెళ్లారు రాజేశ్వరరెడ్డి. మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేశ్వరరెడ్డి అదృశ్యమయ్యారు. క్రిస్మస్ బందోబస్తు అంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఎస్ఐ రాజేశ్వరరెడ్డి కనిపించట్లేదు. మధ్యాహ్నం పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో ఎస్ఐ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న ఎస్ఐ రాజేశ్వరరెడ్డి అదృశ్యం కలకలం సృష్టిస్తుంది. క్రిస్మస్ బందోబస్తులో భాగంగా తను డ్యూటీకి వెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. మధ్యాహ్నం సమయంలో ఆ పిల్లలు నువ్వు జాగ్రత్త అంటూ కూడా భార్య ఫోన్ కి మెసేజ్ పెట్టి ఆ ఎస్ఐ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూడా వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఇక ఎంతకీ ఫోన్ చేసినా అందుబాటులో లేకపోవడంతో రాజేశ్వరరెడ్డి భార్య మాదాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. 2014 బ్యాచ్ చెందిన ఎస్ఐగా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే వ్యక్తిగత కారణాలతోటే అతడు బయటికి వెళ్ళినట్టుగా తెలుస్తుంది. అయితే చివరి కాల్ కూడా బెంగళూరు లొకేషన్ సిగ్నల్ లో అతడి లొకేషన్ కనుగొన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి సమాచారం అందుతుంది. ఆ ఇంట్లో వ్యక్తిగత కారణాలతోటే ఇటు రాజేశ్వరరెడ్డి ఇంట్లోంచి బయటికి వెళ్ళినట్టుగా ప్రస్తుతానికైతే మనకి సమాచారం అందుతుంది. ఇక కొద్దిసేపటి క్రితమే అతడు రాజేశ్వరరెడ్డి ఆచూకుని కూడా కనుగొనడం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక భార్యతో కూడా తాను ఎక్కడికి వెళ్ళలేదు, తిరిగి ఇంటికి వస్తున్నట్టు కూడా చెప్పినట్టుగా ప్రస్తుతానికైతే మనకి సమాచారం అందుతుంది. సుమా, థాంక్యూ కిరణ్. హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజేశ్వరరెడ్డి అదృశ్యమయ్యారు. క్రిస్మస్ బందోబస్తు అంటూ ఇంట్లో చెప్పి వెళ్లిన ఎస్ఐ రాజేశ్వరరెడ్డి కనిపించడం లేదు. మధ్యాహ్నం పిల్లలు జాగ్రత్త అంటూ భార్యకు మెసేజ్ పెట్టినట్లు తెలుస్తోంది. ఫోన్ స్విచ్ ఆఫ్ ఉండటంతో ఎస్ఐ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.